చరణ్ బర్త్డే సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ చేశారు కదా పెద్ద మూవీ నుంచి, చూసావా? చూసినాక మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. అందుకే వచ్చినాం, సికింద్రాబాద్ నుంచి వచ్చినాం, మా ఫ్రెండ్స్ మేము వచ్చినాం. అసలు రామ్ చరణ్ కి ఎందుకు ఫ్యాన్ అయ్యారు? ఎందుకు నచ్చుతాడు రామ్ చరణ్? మీకు ఏం నచ్చింది అన్న క్వాలిటీస్ ఏంటి? అంటే అభిమానం ఉంటది, మంచి మంచి మనసు ఉంటది రామ్ చరణ్ కి, అయ్యి ఉంటాయి అన్నకి, అందువల్ల వస్తాం మనం. రామ్ చరణ్ సినిమాలో ఇప్పుడు RRR తర్వాత హిట్ అయింది లేదు, గేమ్ చేంజర్ గా నాచర్ అని ఇవన్నీ, మరి ఇప్పుడు పెద్ద సినిమాతో హిట్ కొడతాడంటావా రామ్ చరణ్? ఒక రేంజ్ లో పోతాడు రామ్ చరణ్ అన్న, అంటే దొరకడు, ఇప్పుడు ఎవరికి దొరకడు అన్న. అంటే ఈ సినిమా నుంచి ఇంతకు ముందు ఇంకొక పోస్టర్ రిలీజ్ అయింది, చూసారా? అదేంటి కాళ్ళు ఉండవు అని చెప్పేసి, మరి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు అలా ఉంటే క్యారెక్టర్? అట్లుంటే యాక్సెప్ట్ చేయరు, చెయ్యరు. మరి అప్పుడు సినిమా ఎట్లుంటది అంటూ? సినిమా చూసిన తర్వాత ఎవరు చెప్పలేం. క్రికెట్ కి సంబంధించి ఉంది కదా, మరి క్రికెట్ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటారు ఈ సినిమాతో? క్రికెట్ ఫ్యాన్స్ అంటే చూడాలి కదా, వాళ్ళు కూడా క్రికెట్ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు చూసి చెప్తారు. ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అయ్యాయి కదా, చికిరి చికిరి, ఇంకొకటి వచ్చేసి రై రై రారా. ఈ 2 పాటల్లో నీకే పాట నచ్చింది? రై రై రారా. సో రామ్ చరణ్ గారు కలిస్తే మీరేం మాట్లాడదాం అనుకుంటున్నారు? మాట్లాడాలంటే అన్న గురించి చెప్పాలి, గుండెల నుంచి వచ్చేది ఆయనకి చెప్పాలా. ఈ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న టీజర్ రిలీజ్ చేయడం జరిగింది, చూసారా? చూసామండి, బాగుందండి. చాలా బాగుందండి సినిమా, ఇంకా దానికన్నా మించిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇప్పటికే బుచ్చిబాబు గారి డైరెక్షన్ అనగానే, రామ్ చరణ్ గారి హీరో అనగానే చాలా హైప్ వచ్చింది కదా సినిమాకి, మరి ఆ హైప్ కి తగ్గట్టుగానే స్టోరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అవునండి, ఎందుకంటే ఆల్రెడీ సినిమా చూసాం కదండి మనం, ఆల్రెడీ దానికన్నా బెస్ట్ గా ఉంటుందని అనుకుంటున్నాం. అందులో మా పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయి కాబట్టి ఆయనకి సినిమా బ్లాక్ బస్టర్ అవుద్దని ఖచ్చితంగా. RRR తర్వాత సరైన హిట్ లేదు కదా రామ్ చరణ్ గారికి, గేమ్ చేంజర్ కానీ ఆచార్య ఇలాంటివన్నీ సినిమాలు కూడా హిట్ కాలేదు, మరి పెద్ద సినిమా పైన మీ హైపర్ ఎక్స్పెక్టేషన్స్? హిట్ కాలేదని కాదు కానీ అది కూడా బాగా కాన్సెప్ట్, అంటే అర్థం కూడా అర్థం అవుద్ది, అర్థం కాలని అర్థం అవుద్ది. హిట్ కాలేదని ఏమి ఉండదండి. ఈ మెగా ఫ్యామిలీ అనగా, మన అల్లు అర్జున్ ఫ్యామిలీ అనగా, ఏదన్నా సరే, ఇంకా మహేష్ బాబు అనగా, ఇవన్నీ కూడా హిట్ కోసం చూడక్కర్లేదు దాని సినిమా. ఏం తీసినా సరే చిన్న కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంటది కాబట్టి అండి ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటదండి. ఒక పోస్టర్ చాలా ట్రోల్ అవుతుంది కదా, కాళ్ళు ఉండవు అని చెప్పేసి మూవీలో, మరి అలా ఉంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ని? అలా ఏం లేదండి, అలా కాల్ లేని కూడా ఉందంటే ఖచ్చితంగా దాన్ని ఏదో కాన్సెప్ట్ అయితే ఏదో పెట్టే ఉంటారు కదండి, అది మూవీ చూస్తేనే కానీ మనం కూడా క్లారిటీ అవ్వలేం కాబట్టి. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న. అయితే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు కదా, చూసారా? చూసా, బాగుంది. ఎలా అనిపించింది? బాగున్నాడా? ఆ ముక్కుకి కమ్మ పెట్టాడు కదా, బాగున్నాడు. అసలు అంటే రామ్ చరణ్ గారి ఈ లుక్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు? చూడలేదు, అట్లా అనుకోలేదు. కొత్త లుక్ బాగుంది. నేను కూడా ఏరు పెంచుదా, గడ్డం రాలేదు అందుకే పెంచా నేను కూడా ఏరు. అండ్ రామ్ చరణ్ గారికి RRR తర్వాత సరైన హిట్ లేదు కదా, మరి పెద్ద సినిమాతో మంచి హిట్ పడుతుంది మేడం. హిట్ అయింది, పేదవాడి క్యారెక్టర్ కదా, హిట్ అయింది. క్రికెట్ ఆడుతున్నారు, మరి ఎలా క్రికెట్ ఫ్యాన్స్ ఎలా ఉంటారు? క్రికెట్ అర్థం కావట్లేదు, ఏంది అది సినిమా మొత్తం క్రికెట్ మీద ఉందా, లేకుంటే ఇదేదో స్టోరీ ఉందా, లేకుంటే హీరోయిన్ కోసం ఆడుతున్నాడా? నేను హీరోయిన్ కోసం ఆడుతున్నాడా అనుకుంటున్నా. హీరోయిన్ కోసం ఆడొచ్చు అంటారా మరి సినిమాలో? ఆడొచ్చు. నచ్చిందా హీరోయిన్? నాకు రామ్ చరణ్ అన్న, చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న, వీళ్ళే నచ్చుతారు. ఎవరు నచ్చారు? ప్రభాస్ అన్న, మహేష్ అన్న. హీరోయిన్ శ్రీదేవి, అప్పటి శ్రీదేవి. ఇప్పుడు శ్రీదేవి కూతురే కదా ఇందులో చేసేది. బాగుంది. 2 పాటలు ఉన్నాయి కదా, చికిరి చికిరి అని ఉంది, ఇంకొకటి రే రే రారా. చిక్కిడి పాటే బాగుంది. థాంక్యూ. పెద్ద మూవీ నుంచి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ అయింది, చూసారా? చూసినా మేడం. ఎలా అనిపించింది? ఊచకోత ఉంది మేడం. అసలు ఎక్స్పెక్ట్ చేశారా రామ్ చరణ్ ఈ లుక్? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, ఊచకోతనే ఇంకా థియేటర్ లో ఇంకా బ్లాస్ట్ చేశారు ఖచ్చితంగా. క్రికెట్ థీమ్ లో వస్తుంది కదా, మరి ఎలా అనిపిస్తుంది కదా? రామ్ చరణ్ ఇంకా చూసినారు కదా మేడం, మీరు కూడా చూసింటారు ఆల్రెడీ, సాంగ్స్ అవన్నీ చూసింటారు, పిచ్చలు ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా ఈసారి అయితే ఇంకా రామ్ చరణ్ కి RRR తర్వాత మంచి హిట్ లేదు కదా, మరి ఇది ఎంత టైప్ లో హిట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్? ఇండస్ట్రీ ఇటు కొడతాం మేడం ఖచ్చితంగా ఈసారి, ఖచ్చితంగా కొడుతున్నాం మేడం ఈసారి. అంటే రామ్ చరణ్ కి దీంట్లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కదా, కాళ్ళు ఉండవు అని చెప్పి ఒక ట్రోల్ కూడా నడుస్తుంది కదా, అలా అయితే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు? అవన్నీ పట్టించుకోకూడదు మేడం, ఫస్ట్ సినిమా వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్ని. అంటే సినిమాలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మొత్తం మాసివ్ లుక్ ఉంది కదా. ఒక చిట్టి బాబు తర్వాత మళ్ళా మా సినిమా ఇదే మేడం, మాకి అలాంటి కాంబోలో రావాలి అంటే సేమ్ అదే లుక్స్, ఇంకా భయంకరమైన లుక్స్, ఇంకా మొత్తం ఇంకా బాగున్నాయి మేడం. అంటే మళ్ళీ చిరంజీవిని మళ్ళీ రామ్ చరణ్ గారిని చిట్టి బాబులో చూడబోతున్నా. చూస్తున్నాం ఈసారి 2.0 చిట్టి బాబు.
రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మనకు ఒక చిన్న గ్లిమ్స్ టీజర్ రిలీజ్ చేస్తారు కదా, ఎలా అనిపించింది చూసారా? చాలా అంటే చాలా బాగుంది. అసలు చరణ్ అన్న చాలా రోజుల తర్వాత ఆ సినిమాలోనే బ్లాక్ బస్టర్ కలగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ మేక్ ఓవర్ కానీ, బుచ్చిబాబు సాన టేకింగ్ కానీ, సినిమా బ్లాక్ బస్టర్ అంతే, ఇంకా ఆపినోడు లేడు. April 30th కోసం వెయిటింగ్. అంటే మాస్ లుక్ లో కనిపిస్తున్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? మరో రంగస్థలం కనిపించబోతుంది అంటారా? మా చరణ్ అన్నకి మాస్ ఎప్పుడు సెట్ అవుతుంది. ఆల్రెడీ రంగస్థలం కానీ, ముందు వచ్చిన మాస్ సినిమాలు కానీ ఎప్పుడు మాకు సెట్ అయ్యాయి. సో మళ్ళీ రంగస్థలం మించిన వైబ్స్ కనిపిస్తున్నాయి, సాంగ్స్ కానీ, టీజర్ కానీ. సో ఖచ్చితంగా రంగస్థలం మించిన సినిమా పెద్ద అవుతుంది. ఈసారి నేషనల్ అవార్డు రావాలి చరణ్ అని కోరుకుంటున్నాం. అంటే మంచి టాక్ వచ్చిన మూవీ ఏది లేదు కదా RRR తర్వాత, మరి ఇది ఏమంటారు? అవన్నీ బీట్ చేస్తుంది అంటారా? అది ప్రతి హీరో లైఫ్ లో జరిగేది. ఫ్లాప్స్ అన్నవి కామన్, బట్ తర్వాత ఎలా కంబ్యాక్ ఇచ్చామన్నది ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఆయన ఈసారి కంబ్యాక్ ఇస్తాడు. April 30th మేము సమాధానం చెప్తాం అందరికి. వాట్ ఎవర్ ద ట్రోల్స్ మేము గేమ్ చేంజర్ ఫేస్ చేసిన వాటికి మేము అన్ని సమాధానం చెప్తాం April 30th. అంటే ఒక చిన్న ట్రోల్ కూడా ఇంకొకటి అవుతుంది, రామ్ చరణ్ గారికి కాళ్ళు ఉండవు అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మరి నిజంగానే ఉండవా? ఉండకపోతే మరి ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారంటారు? అది తెలీదు, బట్ స్టోరీ బట్టే, స్టోరీ ఎమోషన్ లో అది కనెక్ట్ అయితే ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే మేము బుచ్చిబాబు మీద నమ్మకం ఉంది మాకు. సో ఖచ్చితంగా తెస్తాడని. సో రంగస్థలంలో బట్ స్టిల్ ఆయన ఎంత బాగా చేశాడు. సో మాకు ఎంత క్యారెక్టర్ ఇస్తే మేము అంత గట్టిగా చేస్తాడు మా రామ్ చరణ్ అన్న. సో